మీరు కానీ జాబ్స్ అప్లై చేస్తున్నట్టయితే మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రాబ్లం వచ్చే ఉంటుంది. ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు సైజ్ సరిపోవడం లేదంటే ఫార్మాట్ సెట్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు నేను చెప్పి ఈ వెబ్సైట్స్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి 11zone.com. సో ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పైన చూసినట్టయితే ఇక్కడ మీకు 3 టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. PDF టూల్స్, ఇమేజ్ టూల్స్, ఇలాంటి కన్వర్టర్ టూల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుండి మీకు నచ్చిన టూల్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ స్లైడర్ కనిపిస్తుంది కదా, దీని ద్వారా మీకు ఎంత పర్సెంటేజ్ కంప్రెషన్ కావాలి అంత సెలెక్ట్ చేసి కంప్రెస్ మీద క్లిక్ చేశారనుకో ఇమేజ్ ఎంత కంప్రెస్ అయిందో దాని తలకు సైజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లేదు డైరెక్ట్ గా మీకు పర్టికులర్ సైజ్ లో మీకు ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ పైన మీకు సైజ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ నుండి మీరు ఇమేజ్ ఏ ఫార్మాట్ లో కావాలో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత కేబీలో కావాలా, ఎంబీలో కావాలా, బైట్స్ లో కావాలా ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని కంప్రెస్ మీద క్లిక్ చేశారంటే దగ్గర ఆ సైజ్ లోకి అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి PI7. సో ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. సేమ్ ముందు వెబ్సైట్ లైక్ ఈ వెబ్సైట్ లో కూడా చాలా టూల్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. కానీ దీంట్లో కొన్ని స్పెషల్ టూల్స్ అయితే ఉన్నాయి. లైక్ పాస్పోర్ట్ ఫోటో మేకర్, అలాగే AI ఫోటో ఎన్హాన్సర్, లేదంటే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కానీ ఇలాంటి చాలా టూల్స్ దీంట్లో అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి.